హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ప్యాటీస్ ఎలా చేసుకుందామో చూద్దాం. మనం ప్యాటీ అనగానే నార్మల్గా నాన్ వెజ్తో చేస్తూ ఉంటాం కదా, అలా నాన్ వెజ్తో కాకుండా ఈజీ ప్రాసెస్ వెజ్ ప్యాటీ ఎలా చేసుకుందామో చూద్దాం. రెడ్ పప్పుని యూజ్ చేసి మనం సింపుల్ ప్రాసెస్లో ప్యాటీ ఎలా చేసుకుందామో చూద్దాం. ప్యాటీ చేసుకోవడానికి ముందుగా పప్పుని నానబెట్టుకోవాలండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఈ కప్పుతో 1.5 కప్పు రెడ్ పప్పుని తీసుకుంటున్నానండి. మనం ఈ రెడ్ పప్పుతో ప్యాటీ చేసామంటే మనకు నాన్ వెజ్ కన్నా బాగుంటుంది. పప్పు ఎంత చక్కగా నానితే మనకు అంత చక్కగా మిక్సీ అవుతుంది. అప్పుడు మనము ప్యాటీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఈ వాటర్ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్ని వేసుకొని పప్పు మునిగే వరకు వాటర్ని వేసేసుకొని మనం ఈ పప్పుని గంట లేదా 2 గంటలు నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ వేసేసుకొని మూతతో కవర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 అవర్స్ నానిన తర్వాత మనకు పప్పు ఈ విధంగా అవుతుందండి. ఇలా నానిన తర్వాత మనం ఈ పప్పులో నుండి వాటర్ మొత్తం తీసేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా వడకట్టుకొని ఆ తర్వాత మనం ఈ పప్పులని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మనం ఈ పప్పుని మరీ మెత్తగా మిక్సీ చేయొద్దండి. మనకు పప్పు కొంచెం అక్కడక్కడ పప్పు ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్లో మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ చేసామంటే మనకు కరెక్ట్గా అవుతుంది. అలాగే వీటిలోకి ఆనియన్, క్యారెట్ని కూడా వేసుకోవాలండి. మనం వీటిని కట్ చేసుకొని పప్పులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. 2 చిన్న సైజు ఆనియన్స్ని తీసుకొని వీటిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 వెల్లిపాయలను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పప్పులో వేసేసుకోవాలి. అలాగే వీటితో పాటుగా సగం వరకు టమాటోని తీసుకోవాలండి. మీరు ఈ ప్లేస్లో టమాటో కెచప్నైనా వాడుకోవచ్చండి. అలాగే ఒక సగం వరకు క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీరని పక్కన పెట్టుకోండి. మనం మిక్సీ చేసిన తర్వాత కలుపుకుంటే మనకు కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీరను కూడా మిక్సీ జార్లో వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మనం వీటిలో ఆనియన్, క్యారెట్ వేసాం కదండి, మనం ఈ రౌండ్ మెత్తగా చేసుకొని మనం మిగతా రౌండ్ని కొంచెం పప్పు ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసుకుంటే మనకు కారం వేయకుండా మిరియాల పౌడర్ని వేస్తున్నానండి. ఇలా మిరియాల పౌడర్ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇంతకుముందు కొంచెం కొత్తిమీరని తీసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీరని కూడా వేసేసుకొని మనకు పప్పు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకొని మనం ఇప్పుడు ప్యాటీని రెడీ చేసేసుకోవచ్చండి. మనం ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులో పిండిని తీసేసుకొని వాటిని మనకు కావలసిన షేప్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా పప్పుని మొత్తం ఒక 2 మినిట్స్ పాటు బాగా తిప్పుతూ కలిపామంటే మనకు ఈజీగా కలిసిపోతుందండి. మనం వీటిలో ఎలాంటి బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ వేయకుండా ఈ విధంగా మనకు కావలసిన షేప్లో చేసుకోవాలి. ఇలా పప్పుని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కేవలం 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకుంటామండి. మనకు ఈ ప్యాటీ చేయడానికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. మనం హెల్తీగా ఈ ప్యాటీని ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ని బ్రష్తో స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇలా రౌండ్ షేప్లో ప్యాటీస్ని రెడీ చేసేసుకోవాలి. ప్యాటీని ఫ్రై చేసేటప్పుడు లో హీట్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టామంటే మనకు పైన కలర్ వచ్చేస్తుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. మనకు లోపలి వరకు సరిగ్గా కుక్ అవ్వాలి అంటే మనం వీటిని లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మూతతో కవర్ చేసి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం వలన మనకు ఈజీగా ఫ్రై అయిపోతుందండి. చూసారు కదా, ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఒక్కొక్కటిగా మెల్లగా రివర్స్లో కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన ప్యాటీ మనకు టేస్టీగా చాలా బాగుంటుందండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఎక్కువ ఆయిల్ వాడకుండా ఎలాంటి వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వాడకుండా హెల్తీగా చేస్తున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మరొక 1/2 టీ స్పూన్ ఆయిల్ని ఇలా పైనుండి వేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసిన ప్యాటీస్ మనకు నాన్ వెజ్ కన్నా టేస్టీగా ఉంటాయండి.
మనం ప్యాటీస్ అనగానే నార్మల్గా నాన్ వెజ్తోనే చేస్తూ ఉంటాం కదా. నాన్ వెజ్తో కాకుండా ఇలా పప్పులతో కూడా ప్యాటీస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. వీటిలోకి పెరుగు చట్నీని రెడీ చేశానండి. 1 కప్పు పెరుగుని తీసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీరని వేసుకుంటే మనకు ప్యాటీ చట్నీ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే ప్యాటీస్ని రెడీ చేసేసుకోవచ్చు. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.